హాయ్! హలో! ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే డెఫినిట్‌గా మీకు టెన్సెస్ అనేవి వచ్చి ఉండాలి. ఎందుకంటే ఇంగ్లీష్‌లో మెయిన్ పార్ట్ ఏదైనా ఉందంటే అవి టెన్సెస్. అంటే టెన్సెస్ అంటే ఏమి లేదు కాలాలు. అంటే గతంలో జరిగిన దాన్ని ఎలా చెప్పాలి? ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఎలా చెప్పాలి? రేపు జరగబోయేదాన్ని ఎలా చెప్పాలి? వీటిలో 12 రకాల టెన్సెస్ ఉంటాయని మనం ముందుగానే చెప్పుకున్నాం. బట్ దీంట్లో మీకు కొన్ని ఇంపార్టెంట్ టెన్సెస్ మాత్రం నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. వాటి యొక్క డిఫరెన్సెస్ కూడా మీకు చెప్పడం జరిగింది. వీడియో ఎండ్ వరకు మీరు చూడండి. సో, సింపుల్ టెన్స్ అంటే చూడండి సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. 3 టెన్సెస్‌ని నేను ఇక్కడ ఉంచాను. వాటి యొక్క డిఫరెన్స్ దేనికి ఏ విధంగా మనం వాడాలి అని చెప్పేసి దీంట్లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ ఈట్ ఎ మ్యాంగో. నేను మామిడి పండు తింటాను. ఐ మీన్ ఇప్పుడు ప్రెజెంట్ కోసం చెప్తున్నాం అది. నేను మామిడి పండు తింటాను అని చెప్పేసి. అదే పాస్ట్ కోసం అంటే నిన్న తినేసాను అని చెప్పాలి అంటే ఐ యాట్ ఎ మ్యాంగో. నేను ఆల్రెడీ మ్యాంగో తినేసాను అని చెప్పేసి. బట్ అదే విషయాన్ని మనం ఫ్యూచర్ రేపు తింటాను నేను అని చెప్పాలంటే ఐ షాల్ ఈట్ ఎ మ్యాంగో. నేను రేపు ఒక మ్యాంగో తింటాను అని చెప్పేసి. సో, చూసారు గదా! డిఫరెన్స్ ఎలా ఉందో? ఈ రోజుకి మనం ఐ ఈట్ ఎ మ్యాంగో అని జెప్పాం. నిన్న దానికి ఐ యాట్ ఎ మ్యాంగో అని జెప్పాం. రేపు జరగబోయేదానికి ఐ షాల్ ఈట్ ఎ మ్యాంగో అని జెప్పేసి మనం చెప్పాం. సో, దీంట్లో మనం వర్బ్‌ని మనం చేంజ్ చేసాం. వి1, వి2ని. ఇవి మీకు తెలియాలంటే వర్బ్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. సో, సెకండ్ ఆహ్, వి ఈట్ ఎ మ్యాంగో. మేము మామిడి పండు తింటాము అని చెప్పేసి. వి యాట్ ఎ మ్యాంగో. మేము మామిడి పండు తినేసాము అని చెప్పేసి. వి షాల్ ఈట్ ఎ మ్యాంగో. మేము మామిడి పళ్ళు ఫ్యూచర్‌లో తింటామని చెప్పేసి. సో, వి అంటే మనము అని చెప్పేసి. సో, యూ ఈట్ ఎ మ్యాంగో. యూ యాట్ ఎ మ్యాంగో. యూ విల్ ఈట్ ఎ మ్యాంగో. సో, నువ్వు మామిడి పండు తింటావిప్పుడు. మామిడి పండు తినేసావు. సో, నీవు మామిడికాయ తింటావు ఫ్యూచర్‌లో అని చెప్పేసి. హి ఈట్స్ ఎ మ్యాంగో. అతను మామిడికాయ తింటాడని చెప్పేసి. సో, ఈ ఈట్స్ అని ఎందుకన్నాం? యూ ఈట్ అన్నాం. వి ఈట్ అన్నాం. ఐ ఈట్ అని చెప్పేసి అన్నాం. బట్ ఇక్కడ చూడండి ఫోర్త్ వన్ వచ్చేసి హి ఈట్స్ ఏ మ్యాంగో. ఎందుకు మనం యెస్ అనేది చేర్చామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఎప్పుడైనా సరే షీ, హి, ఇట్ ఈ మూడింటికి సబ్జెక్ట్స్‌కి మనం వెర్బ్‌కి యెస్ అనేది చేర్చాలి. హి యాట్ ఎ మ్యాంగో. అతను మామిడికాయ తిన్నాడు. పాస్ట్‌లో అండ్ ఫ్యూచర్‌లో అవసరం లేదు. హి విల్ ఈట్ ఎ మ్యాంగో టుమారో. అతను రేపు ఒక మామిడికాయ తింటాడని చెప్పేసి. షీ ఈట్స్ ఎ మ్యాంగో. ఇక్కడ చూడండి షీ ఈట్స్ అన్నా. ఈట్ అనలేదు. హి, షీ, ఇట్‌కి మాత్రం మనం యెస్ అనేది చేర్చుతాం. సో, అలాగే షీ యాట్ ఎ మ్యాంగో. ఆమె మామిడి పండు తిన్నదని చెప్పేసి. షీ విల్ ఈట్ ఎ మ్యాంగో టుమారో. ఆమె రేపు ఒక మామిడి పండు తింటుంది అని చెప్పేసి. సో, దే విల్ ఈట్ ఎ మ్యాంగో. వారు మామిడికాయ తింటారని చెప్పేసి. దే యాట్ ఎ మ్యాంగో యెస్టర్‌డే. వాళ్ళు నిన్న మామిడికాయ తినేసారు. దే విల్ ఈట్ ఎ మ్యాంగో టుమారో. వాళ్ళు రేపు మామిడికాయ తింటారు అని చెప్పేసి. సో, సింపుల్ ప్రెజెంట్‌కి, సింపుల్ ఫ్యూచర్‌కి, సింపుల్ పాస్ట్‌కి మధ్యన డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. సో, ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. మీరు చూస్తుంటే అలా అనిపిస్తుంది. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఇది చాలా 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 సింపుల్‌గా ఉంటుంది. సో, నెక్స్ట్ కంటిన్యూయస్ టెన్స్ చూద్దాం. కంటిన్యూయస్ టెన్స్‌కి ఏ విధంగా ఉంటుంది అని జెప్పేసి. కంటిన్యూయస్ అంటే జరుగుతూ ఉన్న పని అది. అది ఇప్పుడు జరుగుతూ ఉన్న పని, గతంలో జరుగుతూ ఉన్న పని, ఫ్యూచర్‌లో జరుగుతూ ఉన్న పనిని మనం ఎప్పుడైనా సరే కంటిన్యూయస్ టెన్స్‌లో చెప్తాం. ఐ యామ్ ఈటింగ్ ఎ మ్యాంగో. నేను మామిడికాయ తింటూ ఉన్నాను. ఐ వాస్ ఈటింగ్ ఎ మ్యాంగో యెస్టర్‌డే. నేను మామిడికాయ తింటూ ఉన్నాను యెస్టర్‌డే. అంటే ఇప్పుడు మనం చెప్పేది ఐ యామ్ ఈటింగ్ ఎ మ్యాంగో అంటే ప్రెజెంట్ ప్రస్తుతం నేను తింటూ ఉన్నాను. ఐ వాస్ ఎప్పుడైతే వజ్ అనేదొచ్చిందో, వజ్ అనేది ఎప్పుడైనా సరే పాస్ట్‌ని ఇండికేట్ చేస్తుంది. వజ్ అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది గతం అని చెప్పేసి. ఐ వాస్ ఈటింగ్ ఏ మ్యాంగో యెస్టర్‌డే. నేను నిన్న మామిడికాయ తింటూ ఉన్నాను. ఇప్పుడు కాదు. ఐ షాల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో. నేను రేపు మామిడికాయ తింటూ ఉంటాను అని చెప్పేసి. సో, ఎప్పుడైనా సరే వజ్ వస్తే పాస్ట్ జరిగిపోయింది పని ఆల్రెడీ. షల్ గాని, విల్ గాని వస్తే అది ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తుంది. వి ఆర్ ఈటింగ్ ఎ మ్యాంగో. మేము మామిడికాయ తింటూ ఉన్నాము. వి వర్ ఈటింగ్ ఎ మ్యాంగో యెస్టర్‌డే. మేము నిన్న మామిడికాయ తింటూ ఉన్నాము. వి షాల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో. మేము రేపు మామిడికాయ తింటూ ఉంటాము అని చెప్పేసి. సో, యూ ఆర్ ఈటింగ్ ఎ మ్యాంగో. యూ ఆర్ ఈటింగ్ ఎ మ్యాంగో యెస్టర్‌డే. యూ విల్ బి ఈటింగ్ ఎ మ్యాంగో టుమారో. సో, ఈ విధంగా ఉంటుంది. హి ఈస్ ఈటింగ్ ఎ మ్యాంగో. అతడు మామిడికాయ
తింటూ ఉన్నాడు. హీ వాస్ ఈటింగ్ ఏ మ్యాంగో యెస్టర్‌డే. అతడు నిన్న మామిడికాయ తింటూ ఉన్నాడు. హీ విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో. అతడు రేపు మామిడికాయ తింటూ ఉంటాడు. సో, షీ ఈస్ ఈటింగ్ ఏ మ్యాంగో. ఆమె మామిడికాయ తింటూ ఉన్నది. షీ వాస్ ఈటింగ్ ఏ మ్యాంగో యెస్టర్‌డే. ఆమె నిన్న మామిడికాయ తింటూ ఉన్నది. షీ విల్ బి ఈటింగ్ ఏ మ్యాంగో టుమారో. ఆమె రేపు మామిడికాయ తింటూ ఉంటుంది అని చెప్పేసి. సో, ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్‌కి, కంటిన్యూయస్‌కి మనం డిఫరెన్స్ అనేది లాస్ట్ వన్ వచ్చేసి పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. వీటికి డిఫరెన్స్ మనం చూద్దాం. ఐ హావ్ ఈటెన్ ఎ మ్యాంగో అంటే నేను ఒక మ్యాంగో అనేది రీసెంట్‌గా తినేసాను. ఎప్పుడైతే మనం ప్రెజెంట్‌లో వాడతామో దానికి అర్థం ఏంటంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఇప్పుడే జరిగిపోయిన పని. అందుకే ప్రెజెంట్ అని చెప్పేసాను. ఐ హావ్ ఈటెన్ ఎ మ్యాంగో. నేను ఒక మ్యాంగో తినేసాను ఇప్పుడే. ఐ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో. నేను మ్యాంగో ఆల్రెడీ తినేసాను. ఎప్పుడు గతంలో. సో, హ్యావ్ వస్తే ప్రెజెంటు, హెచ్‌డి హ్యాడ్ వస్తే పాస్ట్. మీకు ఇందాకే చెప్పా కదా! షల్ ఆర్ విల్ వస్తే ఫ్యూచర్ అని చెప్పేసి. ఐ షల్ హావ్ ఈటెన్ ఎ మ్యాంగో. నేను ఒక మ్యాంగో అనేది తినేసి ఉంటాను ఫ్యూచర్‌లో. వి హావ్ ఈటెన్ ఎ మ్యాంగో. నేను ఒక మ్యాంగో తిన్నాను రీసెంట్‌గా. వి హ్యాడ్ సారీ వి హావ్ ఈటెన్ ఎ మ్యాంగో. మేము మ్యాంగో తిన్నాము. జస్ట్ నౌ రీసెంట్‌గా. వి హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో. మేము మ్యాంగో తిన్నాము. ఎప్పుడు? పాస్ట్‌లో. వి షల్ హావ్ ఈటెన్ ఎ మ్యాంగో. మేము మ్యాంగో తినేసి ఉంటాము. ఎప్పుడు? ఫ్యూచర్‌లో. సో, అదే విధంగా యూ హావ్ ఈటెన్ ఎ మ్యాంగో, యూ హ్యాడ్ ఈటెన్ ఎ మ్యాంగో, యూ విల్ హావ్ ఈటెన్ ఎ మ్యాంగోస్. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. టెన్సెస్ ద్వారా మనం చెప్తాం. సో, ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా మీ కమెంట్‌కి ఆన్సర్ అనేది చేస్తాను. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి. అదేవిధంగా సో, ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ పీడీఎఫ్ అనేది ప్రెజెంట్ ఆఫర్‌లో ఉంది. 99కి అనేది ఇస్తున్నాం. ఆ బుక్ యొక్క మీకు కావాలనుకుంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మన బుక్ అనేది అవైలబుల్‌గా ఉంది. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.